జొన్న పిండి ఇంకా గోధుమ పిండి కాంబినేషన్లో పరాటా తయారు చేసుకోవడం చూపిస్తాను. ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటే 1 కప్పు జొన్న పిండి తీసుకోవాలి. గోధుమ పిండిని మనం చపాతీ పిండి లాగానే కానీ ఇంకా కొంచెం మెత్తగా తడుపుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి, మన టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి, అల్లం కొద్దిగా, వెల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని ఒక 1 స్పూన్ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు జొన్న పిండికి 1 కప్పు వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఈ నీళ్లు మసిలిన తర్వాత ఈ జొన్న పిండి వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఈ జొన్న పిండిని మంచిగా పిసికేసి ఇట్లా ముద్దల్లాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇంకా ఈ చపాతీ పిండిలోకి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకొని చపాతీలాగా చేసుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇంకా ఇందులో ఉప్పు కారం అన్నీ ఉంటాయి కాబట్టి ఉట్టి తినేయచ్చు, లేదంటే పెరుగుతో తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫుల్ వీడియో కోసం మన ఛానల్ నేమ్ కింద ఉన్న వీడియోని ఒకసారి చెక్ చేయండి.